జగన్ గారి పాలన ఎట్లుంది పెద్దనా? జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది. 130 వస్తాయి నా అంచనా. అది విషయము. జగన్ సార్ లక్ష పులివిందల, అవినాష్ రెడ్డికి 5 లక్షలు. తెల్లారుజాము 4 గంటలు వేసి సింహాద్రిపురం మండలము మొత్తం మా పులివిందల తాలూకా ప్రతి ఒక్కరికి బీదలకు సాయం చేసినాడు అవినాష్ రెడ్డి. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ అంతా కలిసి ఏం చేయలేరు. అంటే ఇన్ని పార్టీలు అన్ని కూటమిగా వస్తున్నాయి కదా. అన్ని కూటమి శనిమిల అందరితోనే ఏం చేయలేరు. శనిమిల కూడా జగన్ సార్ ఆయన మాటలు మాట్లాడుతుంది. రాజశేఖర్ బిడ్డగా మేము గౌరవిస్తున్నాము. చాలా ఎక్కువ విమర్శలు చేస్తుంది కదా. విమర్శిస్తాను అప్పుడు తెలంగాణ కోడ్లేనే. ఇక్కడ మళ్ళీ రాజశేఖర్ బిడ్డను పులివెందల అని చెప్తాను. జమ్మలమడుగులో పుట్టిన అది ఇదంతా. నాకు జగన్ అంటే బాధ. అయితే రాజశేఖర్ బిడ్డగా నేను ఓర్చుకున్నా. మరి ఇన్ని విమర్శలు చేస్తుంది జగన్ గారు ఏమనలేదా? జగన్ గారు మంటుంది. జగన్ గారు కొడుకుని పెళ్లికి పోలే. అది చెప్పు. అవినాష్ గారి పాలన ఎట్లుంది? అవినాష్ బ్రహ్మాండంగా తెల్లారు 4 లేచాడు. పులివెందుల తాలూకు అవినాష్ లేకుంటే లేదు. అంటే నియోజకవర్గం ప్రజలకు అందరికి అందుబాటులో 4 వస్తాడు ఆయన. కడప జిల్లా బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నాడు. మరి షర్మిల గారు కానీ లేకుంటే సునీత గారు కానీ ఆయనపై ఎక్కువ విమర్శలు చేస్తారు. వాళ్ళు విమర్శిస్తారు. వాడు దస్తగిరి అనేవాడు వాడే చంపినాడు. మళ్ళా వానే అవినాష్ రెడ్డి గారు చంపారని చెప్పేసి అవినాష్ రెడ్డి మంచి వ్యక్తి. ఆయనకు తెలియదు. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది? ఆయన వ్యక్తి మంచోడు. ప్రజలతో బాగా మాట్లాడతారు. చెప్పు. మరి రాబోయే ఎన్నికల్లో జగన్ గారి పాలన ఏ విధంగా ఉండబోతుంది? బ్రహ్మాండంగా అద్భుతంగా. జూన్ 4వ తేదీ మేమే ప్రమాణ స్వీకారం చేస్తాను. అంటే కూటమిగా వస్తున్నాయి కదా, ఇన్ని ఎదుర్కొని నిలబడతారా? కూటమి, బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ అంతా నా యాత్రలు కూడా విక్కోలేదు. సింహం సింగిల్ గా వస్తుంది. సింగిల్ గా వస్తుందా? మరి రాజధాని లేదని చెప్పి రాజధాని లేదని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు వేయలేదని చెప్పేసి అంతా కొంచెం వ్యతిరేకత ఉంది కదా. అందరికీ చేశారు. టీచర్లకు చేసినారు. రైతులకు చెయ్యాలి. పాపం రైతులకు చేస్తానే ఏమయ్యా టీచర్లకు ఉపాధి చేసేసాలా. ముఖ్యంగా యువతకు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, అన్ని ఉద్యోగాలు సచివాలయం ఇచ్చినాడు జగన్ సార్. అంటే ఇంకా చాలా మంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చేయలేదండి. అవన్నీ వ్యతిరేకం వస్తాయి. మామూలు కుక్కలు మరుగుతాయి. ఏం లాభం మరుగుతాయి. అయితే రాబోయే ఎన్నికలు ఎన్ని రావచ్చు? 130 రావచ్చు. 170 అంటే నేను చెప్పలేను. తప్పు ఉంటే ఏం క్షమించు. ఇంకా ఏంటంటే చెప్తా.